గవర్నమెంట్ కావాల్సింది దాని భవనాలు, రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, అదే దానికి సంబంధించిన అనుబంధ ప్రభుత్వ శాఖలు, స్టేట్స్ వైడ్ శాఖలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ శాఖలన్నిటికీ హెడ్ క్వార్టర్స్, అంతే కదా. అయిపోయా ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, అవన్నీ అన్ని 10,000 కోట్లు చాలు. 450 కోట్లతో 7 బిల్డింగులు కట్టినోడు 10,000 కోట్లతో కట్టలేదా? అక్కడ కట్టేస్తాడు, అయిపోతుంది సింపుల్. 11,000 కోట్లతో ఒక మెట్రో సిటీలో క్యాపిటల్, ఇది భారం తగ్గించుకుని తక్కువ ఖర్చుతో ప్రయోజనం అనేది అతని ఫార్ములా. ఇది నచ్చల రాష్ట్ర ప్రజలు, అందుకే వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకని ఆ చివరినోడు మళ్ళీ ఆ మూల ఎందుకు ఇదివరకు హైదరాబాద్ వేశారు, మళ్ళీ ఈ దరిద్రం ఎందుకు అనుకున్నారు, ఈ రాయలసీమలు కూడా వ్యతిరేకంగా ఓటేశారు, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటి, ఆ పాయింట్ని మనం బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగాం, అతన్ని 3 రాజధానులు అనేటటువంటి పాయింట్ నుంచి ఇవతలకి తేగలిగాం, ఒక్క రాజధాని చాలా వైపు తేగలిగాం మనం సైకలాజికల్. 3 రాజధానులు అనేది ఉత్తుత్తి మాట, వాస్తవంగా విశాఖపట్నం క్యాపిటల్ అనేది ఒరిజినల్. మిగతా ప్రాంతాన్ని సాటిస్ఫై చేయడం కోసం అతను ఆ 3 రాజధానులు అనే పదం వాడాడు. అతని వీక్నెస్ చంద్రబాబు చెక్ పెట్టాడు, పెట్టి ఒకటే